దేవుని పిల్లలారా, అంత్యకాలంలో జరగబోతున్నటువంటి విషయాలను గురించి మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. గత 22 మాసాలుగా ఈ దినంతో 22 మాసాలు నిండిపోతుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో జరగబోయే సంఘటనల గురించి మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమై ముగిస్తే ప్రకటన గ్రంథం దాదాపు 80% ముగించబడినట్లే. మరలా చెప్తున్నాను, 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభించబడి ముగించబడితే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనాలన్నీ లేక వాక్యం అంతా దాదాపు 80% ప్రకటన గ్రంథం ముగించబడినట్లే. కాబట్టి ప్రవచనాల నెరవేర్పు అవి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము, 2600 సంవత్సరాల క్రితము ఇలా వ్రాయబడ్డాయి. పాత నిబంధనలో జకరియా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో, పలు చోట్ల ఈ ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడా ప్రవచనాలు. జకరియా పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనాలు దాదాపు 2600 సంవత్సరాలు, 2700 సంవత్సరాల క్రితమే వ్రాయబడ్డాయి. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏం జరగబోతుంది అనేది. అలాగే మత్తయి సువార్తలో కూడా వ్రాయబడింది. మత్తయి సువార్త, లూకా సువార్త, అలాగే దేవుని బిడ్డలారా మార్కు సువార్త, ఈ 3 సువార్తల్లోనూ పత్రికల్లో 21 పత్రికలు ఉన్నప్పటికీ కొన్ని పత్రికల్లో, అలాగే ప్రకటన గ్రంథంలో 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గూర్చి వ్రాయబడి ఉన్నాయి కదండి. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గూర్చి వ్రాయబడి ఉన్నాయి. అవి ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి కాలంలో అవి ఇంతకాలం అవి నెరవేర్పు జరగలేదు. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి కాలంలోనే ఒక్కొక్కటి నెరవేర్చబడబోటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రవచనాలు ఒక్కొక్కటి నెరవేర్చబడుతూ ఉంటే 7 ఏండ్ల కాలం శ్రమల కాలం ముగించబడుతుంది. కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలంలో అందరికీ శ్రమలుంటాయి కదండి. దేవుని సంఘానికి శ్రమలుంటాయి. 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళకి శ్రమలుంటాయి. అలాగే యూదులకు శ్రమలుంటాయి. శ్రమ అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే శ్రమకు మరొక శ్రమకు వ్యత్యాసం ఉంది, డిఫరెంట్ ఉంది. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటి? అది యెహోషువ గ్రంథంలో ఆకాను మనకు కనబడుతూ ఉంటాడు. ఆకానుకు వచ్చింది శ్రమ కాదు, దేవుని ఉగ్రత అతని మీదకి దిగి వచ్చింది కదండి. అతను విశ్వాసి అయినప్పటికీ దేవుని మాటల్ని ధిక్కరించి చేయవద్దన్న పనులు చేశాడు కాబట్టి అతని మీదకి దిగి వచ్చింది. ఏంటది? దేవుని ఉగ్రత. అలాగే కదండి స్టెఫను మీదకి శ్రమ వచ్చింది. ఇతనికి వచ్చింది శ్రమ, అతనికి శ్రమ వచ్చింది. కానీ ఆకాను మీదకి దిగి వచ్చిందేమో దేవుని ఉగ్రత, స్టెఫను మీదకి దిగి వచ్చిందేమో శ్రమ. అతన్ని రాళ్లతో కొట్టి చంపారు, ఇతన్ని కూడా రాళ్లతో కొట్టి చంపారు. జాగ్రత్తగా ఆలకించాలి. ఇద్దరికి వ్యత్యాసం ఉంది. అతనికి వచ్చిందేమో, స్టెఫన్కి వచ్చిందేమో అది హతసాక్షి. దేవుని నామము కొరకు నిలబడినప్పుడు అతడు దేవుని నామము కొరకై హతసాక్షిగా రక్తం చిందించాడు. అతను పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇతను ఆకాను అనబడేవాడు దేవుని వాక్యాన్ని ధిక్కరించి పాపం చేయటం ద్వారా దేవుని ఉగ్రత ఇతని మీదకి దిగి వచ్చింది. అట్లానే 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధులకు మొదటి 3.5 సంవత్సరాలు శ్రమ ఉంటుంది. తర్వాత 3.5 సంవత్సరాలేమో యూదా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ ఉంటుంది. కానీ 7 సంవత్సరాల మొత్తం 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళకి శ్రమ లేక దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులకేమో మొదటి 3.5 సంవత్సరాలు యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త ద్వారా శ్రమలు వస్తాయి. తర్వాత 3.5 సంవత్సరాలు యూదా ఇశ్రాయేలు ప్రజలకు యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త ద్వారా శ్రమలు వస్తాయి, సాతాను ద్వారా. కానీ 7 సంవత్సరాల దేవుని ఉగ్రత 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి దిగి వస్తూ ఉంటుంది కదండి. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అలాగే 11వ అధ్యాయంలో 9వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయము ఇవన్నీ కూడా మొదటి 3.5 సంవత్సరాలు
పరలోకం నుండి దేవుని ప్రవక్తలైనటువంటి ఎవరు ఏలియా, మోషే పరలోకం నుండి కొన్ని శ్రమలను 666 ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి పంపిస్తా ఉంటారు. ఆ కాలంలో వాళ్ళకి పంటలు పండవు, నీళ్లుండవు, నీళ్లని రక్తంగా మారుస్తారు. వాళ్ళిద్దరూ కూడా ఆకాశాన్ని మూసివేస్తారు, అగ్నిగంధకాలు పంపించి వాళ్ళని కాల్చివేస్తారు, ప్రకారం చేస్తా ఉంటారు. అలాగే పరిశుద్ధులకి, అలాగే 16వ అధ్యాయము కదండి, 14వ అధ్యాయంలో 2వ 3.5 సంవత్సరాలలో 666 ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుందని మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ అధ్యాయం పరిశుద్ధులకు శ్రమలు వస్తూ ఉంటాయి యాంటీ క్రైస్ట్ ద్వారా. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము అంతా కూడా యూదులకు శ్రమలు యాంటీ క్రైస్ట్ ద్వారా వస్తాయి. జాగ్రత్తగా గమనించాలి. అయితే సంఘం మొదటి 3.5 సంవత్సరాల చివరి రోజున సంఘం ఎత్తబడిన తర్వాత సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త యూదా దేశం మీదకి భయంకరమైన శ్రమలు పంపిస్తారు. దాదాపు 50,000 మంది యూదులు అరణ్యంలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాగ్రాన్ని ఎక్కి అక్కడ దాక్కుంటారు. మిగిలిన వాళ్ళందరూ యూదా ప్రజలు ఇశ్రాయేలు దేశంలోనే ఉండిపోతారు. కాబట్టి ఆ 50,000 మందిని సాతాను, అంత్యక్రీస్తు ఎవరు ఏమి చేయలేరు. కానీ ఇజ్రాయేల్ దేశంలో మిగిలిపోయినటువంటి 98.5 లక్షల మంది మీదకి అంత్యక్రీస్తు అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తాడు, శ్రమలు పాలు చేస్తాడు. ఇజ్రాయెల్ కంట్రీలో పట్టణాలు, ఇళ్లు కొల్లబెట్టబడతాయి, స్త్రీలు చెరపట్టబడతారు, అనేక రకాలుగా హింసలు పంపిస్తారు. పంపించినప్పుడు ఇక 2వ 3.5 సంవత్సరాల అంతంలో వీళ్ళు సాతాను, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి హర్మెగెద్దెను అనే లోయ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కొన్ని మంత్రాలు పలుకుతారు అని మనం చెప్పుకున్నాం. అంటే కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ ముగ్గురి నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు లేక దయ్యాలు బయటకు వచ్చి ప్రపంచమంతటా ఉన్న భూరాజులందరి దగ్గరికి వెళతాయి. వెళ్ళి ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఇజ్రాయెల్ మీద కొంత అసహనం, అయిష్టంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హమాస్ వాళ్ళని, హిజ్బుల్లా వాళ్ళని, ఇరాన్ వాళ్ళని, గాజా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. ఎవరో ఇజ్రాయేల్ ప్రజలు అనేక రకాలుగా వాళ్ళు పిల్లలని, పసి పిల్లలని లేరు, స్త్రీలని లేదు, యవనస్తులు అని లేదు, వృద్ధులు అని లేదు, అందరి మీద దాడి చేసి మనుషుల్ని చంపుతున్నారు, వాళ్ళ ఆస్తుల్ని కూలగొట్టేసి డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రపంచం అంతటా కూడా ఇశ్రాయేలీలు అంటే కొంచెం అసహనంగా ఉంటున్నారు. గత వారం మనం చెప్పుకున్న రీతిగా ఈ మధ్య యూట్యూబ్ లో ఒక పిక్చర్ వైరల్ అయింది. ఏంటి అంటే ఆల్ ఐస్ ఆన్ రఫా, అంటే ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నారు అని. ఇశ్రాయేలీలు మనుషుల్ని చంపుతున్నారు, ఇశ్రాయేలీలు క్రూరమైన వాళ్ళు, ఇశ్రాయేలీలు వాళ్ళు హమాస్ వాళ్ళని, గాజా వాళ్ళని, హిజ్బుల్లా వాళ్ళని చంపుతున్నారు, చాలా హింసిస్తున్నారు. కాబట్టి ప్రజలారా రాఫా వైపు ఒకసారి చూడండి అని ప్రపంచమంతా కూడా ఆ వార్త వైరల్ అయినట్లు మనం గత వారం చెప్పుకున్నాం. క్రమక్రమంగా ప్రపంచమంతా ఇశ్రాయేలీల్ని రాను రాను ఏం చేస్తారంటే అసహించుకుంటా ఉంటారు. ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీలు ఒంటరైపోతారు. సంఘం ఎత్తబడే దినానికి ఇశ్రాయేలీలు అంటే ప్రపంచానికి అస్సలు ఇష్టం ఉండదు. ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి. ఆ కాలంలోనే మనం ఉంటున్నాం. ఆర్మగెద్దెను యుద్ధం జరిగే టయానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కటై ఇశ్రాయేలీలు చేసేది తప్పు అనే మాట అందరి దగ్గర నుండి వస్తుంది. ఆ టైంలోనే మనం ఉంటున్నాం. ఇప్పుడు సంఘం ఎత్తబడే టయానికి కదండి, ప్రజలంతా కూడా ఇశ్రాయేలీల మీద భయంకరమైనటువంటి కోపంతో రగిలిపోతూ ఉన్న టైంలో సంఘం ఎత్తబడిన తర్వాత 2వ 3.5 సంవత్సరాల అనంతరం ఈ ముగ్గురు ఆ హర్మెగెద్దెను అనే స్థలానికి చేరుకుంటారు. ఎవరు ముగ్గురు? సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త.
ఈ ముగ్గురు అక్కడికి చేరుకొని కొన్ని మంత్రాలు చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు నోట్లో నుండి కొన్ని కప్పల వంటి అపవిత్రాత్మలు బయటకు వచ్చి అసలే అసహనంతో ఉన్నటువంటి ప్రపంచ దేశాల ప్రజల దగ్గరికి, భూరాజుల దగ్గరికి, ఇశ్రాయేలీలు వంటి గిట్టని ప్రపంచ ప్రజల రాజుల దగ్గరికి వెళ్లి వాళ్ళను ప్రేరేపిస్తాయని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం గత వారం. వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు ఇంకా వాళ్ళని కదండి, అదేదో సామెత అంటారు చూసారా, పుండు మీద కారం చల్లినట్లు అసలే ఇశ్రాయేలీలంటే అయిష్టంగా అసహనంగా ఉన్నటువంటి ప్రపంచం ప్రజల దగ్గరికి వెళ్లి, ఆ భూరాజుల దగ్గరికి వెళ్లి ఈ మూడు అపవిత్రాత్మలు ఏం చెప్తాయో తెలియదు కానీ వాళ్ళని ప్రేరేపించి ఆర్మేగెద్దోను అనే ఆ స్థలానికి భూరాజులందరినీ కూడా ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా అక్కడ యుద్ధానికి తీసుకుని వస్తాయి. ఆర్మేగెద్దోను అనే ఆ యుద్ధంలో మూడు ప్రాముఖ్యమైనటువంటివి పనిచేస్తాయని మనం గత వారం చెప్పుకున్నాం. ఏంటి ఆ మూడు అంటే, ఒకటి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మిలిటరీ సైన్యం అంతా కూడా ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఆర్మేగెద్దోను అనే చోటికి చేరి అక్కడ ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. రెండవదిగా, చీకటి శక్తులన్నీ, అంటే సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు ఎన్ని చీకటి శక్తులు అయితే ఉన్నాయో అన్ని చీకటి శక్తులు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ దేశం మీదకు వస్తాయి. ఎందుకంటే వీళ్ళందరికీ అధినేత సాతాను. మూడవది ఏంటి అంటే టెక్నాలజీ. ఈ మూడు కూడా ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇప్పుడు గత వారం మనం ముగింపులో చెప్పుకున్న రీతిగా చీకటి శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని గురించి మనం చూద్దామని చెప్పుకున్నాం. టైం లేక ముగించుకున్నాం. చీకటి శక్తులు అనేవి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సాతాను యొక్క హిస్టరీ ఏంటో మనకు తెలియాలి కదండి. దురాత్మల హిస్టరీ అంటే ఏంటో మనకి తెలియాలి. అంధకార శక్తుల యొక్క హిస్టరీ మనకు తెలియాలి. మన శత్రువుల యొక్క రూట్స్, వాటి మూలాలు, వాటి వేర్లు అనేది మనకు తెలియాలి. మనకు తెలియకపోతే మనము వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకు తెలియదు. కాబట్టి వాటి యొక్క రూట్స్ లేక వాటి మూలాలు, సాతాను యొక్క హిస్టరీ మనకు తెలియాలి. దురాత్మల యొక్క హిస్టరీ మనకు తెలియాలి. అంధకార శక్తుల యొక్క హిస్టరీ మనకి తెలియాలి. అసలు అపవిత్రాత్మలు, దయ్యాలు, సాతాను ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయో మనకు తెలియాలి కదండి. అయితే మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. భూమిని సృష్టించలేదు కానీ మొట్టమొదటిగా ఆకాశాల్ని, దేవదూతల్ని మాత్రమే సృష్టించాడు. అందులో పరలోకం కూడా ఉంది. పరలోకం, ఆకాశాలు, వాటితో పాటు దేవదూతల్ని సృష్టించాడు. భూమి ఎప్పుడుకో సృష్టించాడు. ఆకాశంతో పాటు దేవదూతలతో పాటు భూమిని సృష్టించలేదు. కాబట్టి దేవదూతల్ని సృష్టించినప్పుడు దేవదూతలు అందరూ ఒకే క్యాడర్లో లేరు. దేవదూతల్లో చాలా రకాలైనటువంటి క్యాడర్లు ఉన్నారని మనం గతంలో చెప్పుకున్నాం. 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఆ వాటికి శరాఫులు అనే పేర్లు పెట్టాడు కదండి. 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలకు ఏమని పేరు పెట్టాడు? శరాఫులు. ఈ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా 4 రెక్కలు కలిగినటువంటి దేవదూతల్ని దేవుడు సృష్టించి వాటికి కెరూబులు అనే పేరు పెట్టాడు. ఇందాకేమో శరాఫులు, వాళ్ళకి 6 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు కెరూబులను సృష్టించాడు, వాటికి 4 రెక్కలు ఉంటాయి. ఈ మాట ఎక్కడుంది? యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యంలోను 21వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. ఈ శరాఫులు, కెరూబులు మాత్రమే కాకుండా ప్రధాన దూతల్ని దేవుడు సృష్టించాడు. ప్రధాన దూతలు మాత్రమే కాకుండా మహాదూతల్ని దేవుడు సృష్టించాడు. దేవదూతలనే అధికారులను దేవుడు సృష్టించాడు. ఈ శరాఫులు, కెరూబులు, ప్రధానులు, మహాదూతలు వీళ్లే కాకుండా, అధికారులే కాకుండా ఇతర దేవదూతలు కూడా కోట్ల మందిని దేవుడు సృష్టించాడు. అయితే సాతానుగా పడిపోయినటువంటి లూసిఫర్ అనేవాడు ఒక కెరూబు. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. మనం సాతాను అనేవాడు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడు సాతాన్ని సృష్టించలా, దురాత్మల్ని సృష్టించలా, అపవిత్రాత్మలను సృష్టించలేదు, దయ్యాలను దేవుడు సృష్టించలేదు, చీకటి శక్తులను దేవుడు సృష్టించలేదు. మరి వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? వీటి మూలాలు ఎక్కడి నుండి వచ్చాయో మనం చూస్తా ఉన్నాం. దేవుడు దేవదూతలు మాత్రమే సృష్టించాడు. దేవదూతల్లో కొన్ని క్యాడర్స్ ని, వివిధ రకాలైనటువంటి దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. కొంతమందికి ఏమో 6 రెక్కలు ఉన్నాయి, కొంతమందికి ఏమో 4 రెక్కలు ఉన్నాయి.
కదండి. వాళ్ళలో కొంతమందిని సెరాపులు గాను, కొంతమందిని కెరూబులు గాను, కొంతమంది ప్రధానులు గాను, కొంతమందిని అధికారులు గాను, కొంతమందిని మహాదూతలు గాను, మరికొంతమందిని మామూలు దేవదూతలు గాను దేవుడు సృష్టించినట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే దేవదూతల్లో నుండి సాతానుగా పడిపోయినటువంటి లూసిఫర్ అనేవాడు వాడు ఒక దేవదూత, అంటే వాడు కెరూబు. వాడికి 4 రెక్కలు ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. అంటే వీడు 2వ కేడర్ కి చెందినటువంటి వాడు. ఫస్ట్ కేడర్ ఏంటి అంటే సెరాపులు. వాళ్ళు చాలా పవర్ఫుల్ దేవదూతలు అనమాట. సెరాపులు అనేవాళ్ళు 6 రెక్కలు ఉన్నవాళ్ళు. వాళ్ళు చాలా పవర్ఫుల్ దేవదూతలు. వాళ్ళకు 6 రెక్కలు ఉంటాయని చెప్పుకున్నాం. సాతానికేమో 4 రెక్కలు కలిగినటువంటి కెరూబు. ఇది పడిపోక ముందు, పడిపోయిన తర్వాత వాడి పేరు లూసిఫర్ కాదు, జాగ్రత్తగా ఆలకించాలి. ఈ కెరూబు పడిపోక ముందు, సాతానుగా మారక ముందు వాడి పేరు లూసిఫర్. అయితే పడిపోయిన తర్వాత లూసిఫర్ కాదు వాడి పేరు. లూసిఫర్ అంటే అందగాడు అని అర్థం. వాడు పడిపోయిన తర్వాత ఇక లూసిఫర్ అనే పేరు వారికి లేనే లేదు. వాడికి ఏమని పేరు వచ్చింది? సాతాను అని, అపవాది అని, ఘటసర్పం అని, నానా విధములైనటువంటి పేర్లు వాడికి ఇవ్వబడినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. కాబట్టి సాతాను 4 రెక్కలు కలిగినటువంటి కెరూబు. ఇది 2వ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ లూసిఫర్ ఒకప్పుడు పరలోకంలో దేవుని పట్ల నమ్మకంగా ఉన్న వ్యక్తి కదండి. పరలోకంలో ఒకప్పుడు సాతానుగా పడిపోకముందు పరలోకంలో ఉన్నప్పుడు వాడు దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు వాడిని దేవదూతలందరికంటే కూడా అభిషేకించాడు, హెచ్చించాడు. వాడికి అందమిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో తర్వాత చదువుకోవచ్చు. ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటలన్నీ దేవుడు వాడిని ఏం చేశాడు? అభిషేకించాడు, హెచ్చించాడు, అందాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు కదండి. అంతా బాగానే ఉంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుని పట్ల యథార్థంగా ఉంటూ వచ్చాడు. వాడు దేవుని సింహాసనానికి రాను వాడేం చేశాడంటే కదండి, వాడు ఒక కెరూబు. కోట్ల సంవత్సరాలు వాడు యథార్థంగా ఉంటా వచ్చినప్పటికీ కూడాను వాడు రాను ఒక రోజు వారిలో గర్వం అనేది వచ్చేసింది. గర్వం వచ్చి వాడు దేవుని సింహాసనానికి సమానంగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని అనుకున్నాడు. ఇప్పుడు దేవుడేమో సృష్టి కదండి. ఈ సృష్టి అంతటికి యజమాని ఎవరు? దేవుడు. సృష్టికర్త, మన్నించాలి. సృష్టి అంతటికి యజమానుడు దేవుడు, సృష్టికర్త ఆయన. కానీ లూసిఫర్ అనేవాడు వాడొక సృష్టి, ఒక సూర్యుడిని, ఒక చంద్రుడిని, తోటి దేవదూతల్ని, ఈ సృష్టి అంతటిని, కొండల్ని, పర్వతాల్ని, మనుషుల్ని, జంతువుల్ని దేవుడు సృష్టించాడు. సృష్టికర్త ఎక్కడ? సృష్టి ఎక్కడ? ఇప్పుడు వీరిలో ఈ యొక్క లూసిఫర్ లో రాను ఒకప్పుడు నమ్మకంగా ఉన్నప్పటికీ రాను వారిలో గర్వం వచ్చేసి వాడి సింహాసనాన్ని తీసుకుని వెళ్లి దేవుని సింహాసనంతో పాటు సమానంగా ఉంచుకోవాలని, హెచ్చించుకోవాలని అనుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని అనుకున్నాడు. ఆ రోజున వాడు పరలోకం నుండి వాడిని దేవుడు క్రిందికి త్రోసివేశాడు. ఈ అందమైన, ఈ నమ్మకమైన ఈ కెరూబు ఎప్పుడైతే త్రోసివేయబడ్డాడో అప్పుడు సాతానుగా మారినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇది సాతాను యొక్క మూలం. ఈ సాతాను యొక్క పుట్టుక ఎక్కడి నుండి వచ్చిందనేది మనం ఇప్పటి వరకు కొంతవరకు మనము ధ్యానించాం కదండి. అది ఇతనితో పాటు పరలోకంలో ఉన్న కొంతమంది దేవదూతల్ని, అంటే 1/3 వంతు దేవదూతల్ని, అంటే ప్రతి 3 దేవదూతల్లో పరలోకంలో కోట్ల మంది దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. అయితే ప్రతి 3లో ఒకడిని, 1/3 వంతు దేవదూతల్ని ఈ సాతాను దేవుని మీద తిరుగుబాటు చేసి సాతానుగా మారిపోవడం మాత్రమే కాకుండా పరలోకంలో ఉన్న 1/3 వంతు దేవదూతలను కూడా వాడు దేవుని మీద తిరుగుబాటు చేయించాడు. వాళ్ళు కూడా పరలోకం నుండి త్రోసివేయబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరెవరో చూస్తున్నాం. ఒక్కొక్కళ్ళ హిస్టరీ ఏంటో, వాళ్ళు ఎక్కడి నుండి, దేవుడు మరలా చెప్తున్నాను, దేవుడు సాతాన్ని సృష్టించలేదు. వాడు సాతానుగా ఎట్లా మారాడో మనము చూస్తా ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు చేసి వాడు మనుషులందరికీ, దేవునికి మనుషులకు శత్రువుగా మారినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం.
అంతేకాకుండా దయ్యాలు, అంధకార శక్తులు, దురాత్మలు, అపవిత్రాత్మలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? దేవుడు వీటన్నిటిని సృష్టించలేదు. అయితే వీటి మూలాలు ఏంటో మనం కొంతవరకు మాత్రమే ధ్యానిస్తా వస్తున్నాం. ఒకటి సాతాను, ఇప్పుడు చెప్పండి రెండవదిగా పరలోకం నుండి పడిపోయినటువంటి 1/3 వంతు దేవదూతలు. ఇప్పుడు మన శత్రువులు ఎవరెవరు అంటే ఒకటి సాతాను, రెండవదిగా వాడితో పాటు పరలోకం నుండి త్రోసివేయబడ్డ 1/3 వంతు దేవదూతలు. ఈ దేవదూతల్లో పడద్రోయబడినటువంటి దేవదూతల్లో ఇప్పుడు కొంతమంది లేరు. మరి వాళ్ళలో కొంతమందినేమో దేవుడు ఏం చేశాడు అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలోను, అలాగే యోధా పత్రిక 6వ వచనంలోను దేవుడు కొంతమందిని దేవదూతల్ని 1/3 వంతు దేవదూతలు ఏదైతే పడిపోయారో వాళ్ళలో కొంతమందిని కటిక చీకట్లో నిత్య పాశములతో అంటే భయంకరమైనటువంటి సంఖ్యలతో తీర్పు కొరకై వాళ్ళని బంధించి భద్రంగా ఉంచినట్లు మనము చూస్తా ఉన్నాం. చదువుకుందాం ఈ 2 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, అలాగే యోధా పత్రిక 6వ వచనంలో, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలమలోనికి త్రోసి తీర్పు కొరకై కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అని మనము చూస్తున్నాం. వాళ్ళు బంధించబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసిన పాపం ఏంటో ఇక్కడ వ్రాయబడలేదు. కానీ యోధా పత్రికలో మనము జాగ్రత్తగా, అక్కడ కూడా వ్రాయబడలేదు కానీ ఆ పై వచనాలు ఆ క్రింది వచనాలు మనము జాగ్రత్తగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు చేసిన పాపం ఏంటో. ఆ దేవదూతలు 1/3 వంతు దేవదూతలు ఏదైతే పడిపోయారో వాళ్ళల్లో అందరూ కాదు కానీ కొందరు దేవదూతలు ఇక్కడ దేవుడు వాళ్ళని కటిక చీకటి గల బిలములో బంధించాడు. మనం పేతురు 2వ పత్రిక 2:4 చదువుకున్నాం. ఇప్పుడు యోధా పత్రికలోనికి వద్దాం. యోధా పత్రిక 6వ వచనంలో మనం చదువుకుంటే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. కదండి, భద్రం చేసెను. 7వ వచనం కూడా ఆ ప్రకారముగానే, ఏ ప్రకారముగానే సొదొమ గుమ్మర్రాలను వాటి చుట్టూ పట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. ఎవరి వలనే? పైన దేవదూతల వలనే, 6వ వచనంలో వ్రాయబడిన దేవదూతల వలనే అంటే వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించు దృష్టాంతముగా ఉంచబడినో అని మనము చదువుకుంటా ఉన్నాం కదండి. 7వ వచనంలో యోధా పత్రిక 7వ వచనంలో, 2వ పేతురు పత్రిక 2:4లోను, యోధా పత్రిక 6వ వచనంలోను దేవదూతలు పాపము చేశారు. వాళ్ళని కటిక చీకటి గల బిలములో కదండి నిత్య పాశములతో సంఖ్యలతో వాళ్ళని తీర్పు కొరకై కావలిలో అంటే జైల్లో పాతాళంలో దేవుడు వాళ్ళని బంధించాడు అని మనం చూస్తా ఉన్నాం. పాపము ఏం చేశారో యోధా పత్రిక 7వ వచనంలో సొదొమ గుమ్మర్రా ప్రజలు ఏం చేశారు? పరశరీరానుసారులతో పాపము చేశారు, అంటే వాళ్ళు వ్యభిచారం చేశారు. అట్లానే వీళ్ళు చేసిన పాపం ఏంటి అంటే పరలోకం నుండి పడిపోయినటువంటి 1/3 వంతు దేవదూతల్లో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఏం చేశారు అంటే నోవాహు కాలంలో జల ప్రళయంలో కదండి, ఆ కాలంలో ఈ దేవదూతలు నరుల కుమార్తెలు చక్కని వారని వాళ్ళని చూసి వాళ్ళతో పోయినప్పుడు, వాళ్ళతో వ్యభిచారం చేసినప్పుడు నెఫీలీలు పుట్టారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ శరీరముతో నరుల కుమార్తెలతో పాపము చేశారు. కాబట్టి ఆ వ్యభిచారులైనటువంటి దేవదూతల్ని దేవుడు నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడు అని మనము చదువుకుంటా ఉన్నాం. మరికొంతమంది దేవదూతల్ని, ఈ దేవదూతలనేమో పాతాళంలో నిత్య పాశములతో సంఖ్యలతో బంధించి భద్రం. మరికొంతమంది అంటే పడిపోయిన 1/3 వంతు దేవదూతలనేమో పాతాళంలో బంధించాడు కొంతమందిని, మరికొంతమంది దేవదూతలనేమో ఎక్కడ బంధించాడు? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనంలో 2వ లైన్లో యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతల్ని వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. కదండి, ఇక్కడ యూఫ్రటీస్ అనే నది దగ్గర మరికొంతమంది దేవదూతల్ని
దేవుడు బంధించి ఉంచినట్లు మనము చూస్తా ఉన్నాం. ఈ పడిపోయినటువంటి దేవదూతల్లో కొంతమందిని బంధించి ఉంచాడు. ఇప్పుడు బంధించబడిన వాళ్ళు ఓపెన్ గా తిరగట్లా ఇప్పుడు భూమి మీద కదండి. వీళ్ళందరూ ఓపెన్ గా భూమి మీదకి రాలేరు. ఎందుకంటే వాళ్ళని అక్కడక్కడ దేవుడు ఏం చేశాడు, వాళ్ళని బంధించి వాళ్ళని తీర్పు కొరకై ఉంచినట్లు మనం చూస్తున్నాం. మరి భూమి మీద ఎవరెవరు ఓపెన్ గా తిరుగుతున్నారంటే సాతాను ఓపెన్ గా తిరుగుతున్నాడు. దేవుడు పరలోకంలో మీటింగ్ పెట్టినప్పుడల్లా, దేవదూతల మీటింగ్ పెట్టినప్పుడల్లా సాతాను కూడా అక్కడ పర్మిషన్ ఉంది వెళ్ళడానికి కదండి. వాడి యొక్క అసలు ఈ కోట్ల సంవత్సరాల నుండి వాడు నిత్య నివాసం ఎక్కడ పెట్టుకున్నాడు, పడద్రోయబడినప్పటి నుండి వాయుమండలంలో పెట్టుకున్నాడు. వాయుమండల అధిపతి అని వాడికి పేరుంది కదండి. వాయుమండల అధిపతి, యుగ సంబంధమైనటువంటి దేవత అనే పేర్లున్నాయి. 2 కొరింథీ 4:4 ఎఫెసీ పత్రిక 2:2 వాయుమండల అధిపతి అనే పేరుంది. కాబట్టి వాడు వాయుమండలంలో పర్మనెంట్ పీటకు వేసుకొని అప్పుడప్పుడు వాడు భూలోకానికి వస్తా ఉంటాడు. భూలోకంలో సంఘం మీద, మనుషుల మీద వాడు కొన్ని కార్యకలాపాలు వాళ్ళకి వ్యతిరేకంగా, ఎందుకంటే వాడు శత్రువు, సంఘానికి శత్రువు. దేవుని బిడ్డలు అందరూ కూడా మనుషులందరూ వాడు రక్షణ పొందపోయినప్పటికీ నరులను దేవుడు సృష్టించాడు. కాబట్టి నరుల మీద, సంఘం మీద వాడు దాడి చేసి వాడు వాయుమండలానికి వెళుతూ ఉంటాడు. అక్కడి నుండి పరలోకానికి వెళ్లి సహోదరుల మీద నేరాలు మోపి మరలా వాయుమండలానికి వస్తూ ఉంటాడు కదండి. అది కాబట్టి భూమి మీద ఇప్పుడు ఓపెన్ గా ఎవరెవరు తిరుగుతున్నారు? ఒకటి సాతాను కదండి. సాతాను ఓపెన్ గా తిరుగుతున్నాడు ఇప్పుడు భూమి మీద. వాటితో పాటు కొంతమంది దేవదూతలు కూడా, అంటే పడిపోయిన దేవదూతలు కూడా ఓపెన్ గా తిరుగుతున్నారు. వాడు మాత్రమే కాకుండా ఈరోజు మనుషుల మీద, సంఘం మీద అవి దాడి చేస్తున్నాయి. అవి పూర్తి పవర్ తో దాడి చేయగల కదండి. ఈ పడిపోయినటువంటి దురాత్మ శక్తులు గాని, దేవదూతలు, పడిపోయిన దేవదూతలు గాని, సాతాను కాని, దురాత్మలు కాని, దయ్యాలు కాని పూర్తిగా మనుషుల మీద గాని, సంఘం మీద గాని దాడి చేయలేకపోతున్నాయి. ఈ కారణం ఏంటి అంటే బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని? జకరియా గ్రంథం ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ? జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం 3వ లైన్లో, మిమ్మను ముట్టినవాడు, దేవుడు అంటున్నాడు, నా కనుగుట్టును ముట్టినట్లే కదండి కదా. కాబట్టి ఈ సాతాను కావచ్చు, దురాత్మలు కావచ్చు, అపవిత్రాత్మలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, భూమి మీద కొన్ని ఓపెన్ గా తిరుగుతున్నాయి. బంధించబడినవైతే అవి బంధించబడే ఉన్నాయి. వాటికి భూమి మీదకి రావటానికి ఛాన్స్ లేదు. కాబట్టి సంఘాన్ని కానీ, మనుషులు కానీ అవి ముట్టలేకపోతున్నాయి. కానీ ఓపెన్ గా ఎవరు తిరుగుతున్నారు భూమి మీద? సాతాను తిరుగుతున్నాడు. పడిపోయినటువంటి ఆ యొక్క దేవదూతల్లో కొంతమంది ఎవరెవరు ఎట్లా మారారో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని దురాత్మ శక్తులు మనకు కనబడతా ఉంటాయి, చీకటి శక్తులు మనకు కనబడతా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని సువార్తల్లో దయ్యాలు మనకు కనబడతాయి, అపవిత్రాత్మలు మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా టైం లేదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి.